హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను హీనా. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి, అనుకున్నది సాధించే వారి లక్షణాలు ఎలా ఉంటాయి అనే అంశం మీద మాట్లాడబోతున్నాను. ప్రతి మనిషికి ఏదో ఒక కల ఉంది. కానీ తమ కలలను నిజం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రం చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. వాళ్ళు ప్రత్యేకం కాదు. వాళ్ళు కూడా మనలాగా మామూలు మనుషులే. కానీ వారిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అవే వాళ్లకు విజయానికి దగ్గర చేస్తాయి. మనలో ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒకటి సాధించాలని కలలు కంటూ ఉంటాం. కానీ కొద్దిమంది మాత్రమే వాటిని నిజం చేసుకుంటారు. వాళ్ళలో ఉండేటటువంటి ప్రత్యేక లక్షణాలే వారిని విజయాల గమ్యానికి చేరుస్తాయి. కలలు కన్న వారికి ఎప్పుడు స్పష్టమైన దిశ ఉంటుంది. వాళ్ళు నిద్ర లేవగానే ఈ రోజు నేనేం చెయ్యాలి అనేది తెలుసుకొని మొదలు పెడతారు. వాళ్లకు తమ గమ్యం ఏమిటో స్పష్టంగా తెలుసు. ఒక్క రోజులో ఏది సాధ్యం కాదు. సాధించాలి అని తపన ఉన్నవారు ఆలస్యం అనే మాటకు విలువ ఇవ్వరు. ఒకరోజు పని చేసి వదిలేయడం కాదు. ప్రతిరోజు కొంచెం కొంచెంగా ముందుకు వెళ్ళడమే వాళ్ళ విజయం వెనక గల రహస్యం. వాళ్ళకి ఒక స్థిరమైన ఆలోచన పద్ధతి ఉంటుంది. ఫలితం ఆలస్యమైనా వాళ్ళ శ్రమ మాత్రం తగ్గదు. వాళ్ళ జీవితంలో రేపు చేస్తాను అనే మాట స్థానం లేదు. ప్రతిరోజు ఒకే సమయంలో పనిని ప్రారంభించడం, పూర్తి చెయ్యడం చేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఏ రోజు పనిని ఆ రోజు పూర్తి చేసే వరకు తిండి, నిద్ర గురించి కూడా పట్టించుకోరు. వీళ్ళ క్రమశిక్షణే వీళ్లకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఒక్క ఓటమి వచ్చినంత మాత్రాన వీళ్ళు వెనక్కి తగ్గరు. ఎందుకంటే వీళ్ళు ఎంత కష్టపడుతున్నది, విజయానికి ఎంత దూరంలో ఉన్నది వీళ్లకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఎగతాళిగా మాట్లాడినా వీళ్ళు వాళ్ళను పట్టించుకోను కూడా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు తాము తప్పకుండా గెలుస్తామని. మరి అలాంటప్పుడు ఎవరి మాటలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు నేర్చుకుంటూ అభివృద్ధిని ఒక లక్ష్యంగా మలుచుకొని తాము ఎటువైపు వెళ్లాలో ఆలోచిస్తారు. విజయం ఎప్పుడు ఒక తూటాలాగా వచ్చి వాళ్ళు మధ్య మధ్యలో ఎన్నో వైఫల్యాలు, నిరాశలు ఉంటాయి. వాటిలోని తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళడమే వీళ్ళ పని. ఓటమిలో దాగి ఉన్న గెలుపు పాఠాన్ని అర్థం చేసుకుంటారు. ఏదైనా లక్ష్యం ఉన్న వారికి ఒక నిమిషం విలువ కూడా బాగా తెలుసు. వీళ్ళు టైం చాలా వాల్యూ ఇస్తారు. పనిని వాయిదా వేయరు. టైం వేస్ట్ చేసే మాటలు, పనులు అసలు చేయను కూడా చేయరు. టైం వేస్ట్ అయిపోతుంది అని అంటే వీళ్ళు విలవిలలాడిపోతూ ఉంటారు. లక్ష్యం సాధించాలి అని అనుకునేవారు తమ గమ్యాన్ని చేరుకునేంత వరకు మంచి ఆలోచనలు, పాజిటివ్ గా మాట్లాడే వాటిని తమ చుట్టూ ఉంచుకుంటారు. ఫలితాలు త్వరగా రాలేదని విసిగిపోరు. నెగిటివిటీకి దూరంగా ఉంటూ తమ గమ్యాన్ని ఎలా చేరుకోవాలో ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటారు. చివరగా ఒక మాట, మనం ఏ స్థితిలో ఉన్నామో ముఖ్యం కాదు. మనం ఏ పొజిషన్ కు వెళ్ళాలనుకుంటున్నామో ముఖ్యం. గమ్యం ఎంత దూరంలో ఉన్నా మన నడక నిజాయితీగా ఉంటే సక్సెస్ మనదే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.